దానికి అధికార పార్టీ సమాధానం చెప్తుంది. ధర్మశ్రీ గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఒక నిమిషం. ఓకే, మీరు ప్రత్యర్థి పార్టీగా మీరు రైజ్ చేసిన పాయింట్స్ కి అధికార పార్టీగా ధర్మశ్రీ గారు సమాధానం చెప్పాలి. వాళ్ళ వ్యవహారం అది, నా వ్యవహారం కాదుగా. ధర్మశ్రీ గారు ఈ రోజున ఓటమి భయంతో ఒక్క నిమిషం ధర్మశ్రీ గారు, ఓటమి భయంతో మీరు చేస్తున్నటువంటి హడావిడి కార్యక్రమం ఇదంతా అన్నది మీ ప్రత్యర్థుల మాట. ముందు దానికి సమాధానం చెప్పండి. ఓటమి భయం ఏంటండి? మేము తీసుకున్నటువంటి మా పెర్ఫార్మెన్స్ని బట్టి, మా తాలూకా ఇది యాటిట్యూడ్ని బట్టి, ఈరోజు సామాజిక పరిస్థితులు బట్టి, సమీకరణలు బట్టి, ఈక్వేషన్స్ బట్టి మా నాయకుడు నిర్ణయాలు తీసుకున్న దాన్ని కట్టుబడి ఉండాలి. అదే పార్టీ నిబద్ధత కదా. ఎందుకంటే ఈరోజు కొన్ని పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి 2019 తాలూకు వాతావరణం వేరు, ఈరోజు వేరు. ఈరోజు ఏంటంటే ఎల్లో మీడియా అవ్వచ్చు, కుయుక్తులు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ కలగలిపి కొన్ని అనైతికమైనటువంటి బంధం, అది నైతికంగా ఉన్నటువంటి బంధాలు కావు, అనైతికమైనటువంటి బంధాలు. 2019లో జగన్ హవా ఉంది, ఇప్పుడు హవా లేదు ఒప్పుకుంటున్నారు. మా మీద దండెత్తడానికి వచ్చాయి. కిరణ్ ఒక్క మాట బ్రదర్, ఒక్క మాట, దయచేసి మీ మాటలు విన్నాను, నా మాట ఒకసారి. అప్గ్రేడ్ చేసి కాపు కులానికి సంబంధించినటువంటి శ్రీనివాస్ అనే వ్యక్తినేమో రాజ్యసభకు పంపిస్తే ఉన్నది పీకిసారంటారేంటి? అప్గ్రేడ్ చేసి రాజ్యసభ కన్నా పెద్దల సభ ఉంటుందంటే పెద్దల సభ పంపిస్తుంటే మా కులాన్ని గౌరవించినట్టు లెక్క, మా కులాన్ని గౌరవించినట్టు లెక్క. దీనికి ఏంటంటే ఏదో తప్పు కదా. ఊరికెందుకు సార్ 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 పంపించారా? పంపించబోతున్నారా? రాజ్యసభ చెప్పండి. శ్రీనివాస్ గారిని ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఇస్తా అని చెప్పి చెప్పాడని చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఆయన? చెప్పండి. మాట్లాడాడు కదా. ఒక బలిజ సామాజిక వర్గానికి రాయలసీమలో బలిజ పంపిస్తున్నారు. ఎక్కడ చెప్పలేదు, మీరు ఒప్పుకున్నారు. 2019లో జగన్ హవా ఉంది, ఇప్పుడు హవా లేదు, జగన్మోహన్ రెడ్డికి హవా తగ్గిపోయింది, మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్తారు మీరు? గతంలో ధర్మశ్రీ గారు అదే ప్రశ్న అడుగుతాం. కిరణ్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్న, గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డికి హవా ఉంది, అందుకోసే 151 సీట్లు వచ్చాయి. ఈసారి ఆ హవా లేదు, అది తగ్గింది, కాబట్టి ఈ మొత్తం మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఇది మీ ప్రత్యర్థుల మాట. ముందు ఈ సమాధానం చెప్పండి ధర్మశ్రీ గారు. ఇప్పుడు ఏమండి, గతంలో ఎంతైతే ప్రజాదరణ ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, ఇప్పుడు కూడా అదే ప్రజాదరణ ఉంది. కాబట్టే ఆయన ఏ మీటింగ్కి వెళ్ళా వేలాది మంది, లక్షలాది మంది. అంతెందుకు, మేము ఆయన పేరు చెప్పి బీసీ సామాజిక సాధికార అయితే 30,000, 40,000 మంది ఎలా వస్తున్నారు? మమ్మల్ని చూసి కదే. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పని విధానాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి పనితనాన్ని అవన్నీ చూసి వచ్చినటువంటి జన నేరాజనాలు పడుతుంటే వీళ్ళు కన్ను కొట్టి వీళ్ళేంటంటే ఏదో మాట్లాడుతుంటే ఎట్లా? ఈరోజు ఉన్నది సీట్లు మార్పు కానీ కూర్పు కానీ ఇవన్నీ కూడా ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు పెట్టి క్లియర్గా చెప్పారు. ఇది ఈ రోజు కాదు, 6 నెలల క్రితమే చెప్పారు. మీ పెర్ఫార్మెన్స్ చూసుకుని మీరు చెక్ చేసుకుని గెలవడమే ముఖ్యం సార్, గెలవడం ముఖ్యం. లేకపోతే ముడేసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు, జుట్టు గెలవడం